అభ్యుదయ రచయితల సంఘం కాకినాడ జిల్లా శాఖ ఐడియల్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు 109వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ సామలకోట రోడ్లో గల ఐడియల్ కళాశాల సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అరసం కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షులు పి సుబ్బరాజు అధ్యక్షత వహించారు. ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అధ్యక్షులు పి సుబ్బరాజు మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యానికి పితామహుడు గురజాడ అని కొనియాడారు. ప్రధాన వక్త డాక్టర్ టిఎస్ ప్రకాశరావు మాట్లాడుతూ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించిన మహాకవి గురజాడ అన్నారు. అరసం జిల్లా కార్యదర్శి పి పద్మజవాణి మాట్లాడుతూ మహాకవులు సంఘ సంస్కర్తల జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు తెలియజేయడం కోసం వివిధ కళాశాలల్లో అరసం ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మరో ప్రధాన వక్త మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ సాహిత్యానికి సమాజానికి ఎంతో విడదీరాని అనుబంధం ఉంటుందన్నారు. అనంతరం అతిథులను అరసం ప్రతినిధులను ఐడియల్ కళాశాల తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి మాస్టర్, అరసం కోశాధికారి వేదుల శ్రీరామ శర్మ, శిరీష, ఐడియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ, గొట్టుముక్కల వెంకట సత్యనరసింహారావు, కాకరపర్తి దుర్గాప్రసాద్, మార్ని జానకిరాం చౌదరి, చింతపల్లి సుబ్బారావు, మోహనరావు, సోమయాజులు, ర్యాలీ ప్రసాద్, కృష్ణశ్రీ, స్టీవెన్ రాజు, నాగేశ్వరరావు, శంకర్ ప్రసాద్, పి గోపి, పెండ్యాల కామేశ్వరరావు, అరసం ప్రతినిధులు, ఐడియల్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి స్వాగతం పలుకుతూ, ముందుగా అభ్యుదయ రచయితల సంఘం ఈ కార్యక్రమాన్ని అభ్యుదయ రచయితల సంఘం మరియు ఐడియల్ కళాశాలల తెలుగు భాషా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఐడియల్ కళాశాల గురించి మీకు చెప్పాల్సిన పని లేదైనా ఒక మాట చెప్తాను. ఈ కళాశాల పేరు ఐడియల్ కళాశాల. అంటే ఒక ఆదర్శప్రాయమైన కళాశాల, ఒక సదుద్దేశంతో ఏర్పడినటువంటి కళాశాల, ఆదర్శవంతులైనటువంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దిన కళాశాల. ఈ ఒక కళాశాల యొక్క పని డిగ్రీ ఇచ్చి పంపించేయడంతో పూర్తి కాదు. రకరకాలైనటువంటి సాంస్కృతిక సంఘాలు కళాశాలలో పనిలో సమాజం అంతా ఆమోదించింది, దాన్ని అంతా అదే చేశారు. మీరు సతీ సహగమనం గురించి చదువుకొని ఉంటారు. భర్త చనిపోతే బలవంతంగా స్త్రీని కాళ్ళు చేతులు కట్టి చిత్తుతో వేసి కాల్చివేయడం అందరూ ఆమోదించింది. అలాంటి ఆమోదించిన సమాజం నుంచి గురజాడ అప్పారావు గారు గొంతెత్తి ఇది సరైనది కాదు, ఇది ఒక దురాచారం, సాంఘిక దురాచారం అని చెప్పడమే అభ్యుదయం. దాని మీద రచనలు చేశారు కాబట్టి ఆయన అభ్యుదయ రచయితలు అయ్యారు. సో అభ్యుదయ రచయితలు అంటే ఎవరు మీకు అర్థమైంది కాబట్టి మీరంతా కలిసి ఈ అభ్యుదయ రచనల్ని మరింతగా సమాజంలోకి తీసుకెళ్ళడానికి, అభ్యుదయ రచనల్ని రాసుకొని కూర్చోవడం కాదు ఇంట్లో, ఈ రచనల్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి, ప్రజల చేత చదివించడానికి ఒక సమాజంగా మనం ఏర్పడితే బాగుంటుంది అని 1936లో మున్షీ ప్రేమ్చంద్, హిందీ సాహిత్యం చదువుకున్న వారికి బాగా తెలుసు, మున్షీ ప్రేమ్చంద్ నాయకత్వంలో ఉత్తర భారతదేశంలో లక్నోలో ఇప్పటికీ గురజాడ చనిపోయి 109 ఏళ్ళు అయింది. అయినా మనం ఎక్కడ ఉన్నామంటే ఆయన కాలం కంటే కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మీకు ఉదాహరణ చెప్తాను. ఆయన కన్యాశుల్కంలో మనసకు ఒక దొంగ బైరాగి ఇద్దరు ఉంటారు. మనసకు బైరాగి అడుగుతారు, ఎప్పుడు వచ్చావు అనుకోవాలి. నేను ప్రయాగలో బయలుదేరాను 2 రోజుల క్రితం, ఆకాశ మార్గంలో వచ్చేసాను అని చెప్పి అంటారు. ఇది నిజానికి వెళ్ళకపోవడం అంటమే, దీన్ని వ్యంగ్యంగా విక్రించడమే. ఈ బైరాగి తాగుబోదని సారాపుట్లో అప్పులు చేసి వాడు అడుగుతుంటే పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఆయన అప్పుడే ఈ ఆకాశ మార్గాన్ని దాన్ని చాలా వ్యంగ్యంగా విమర్శించిన ఇప్పటికీ ఆకాశ మార్గాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. విశాఖ జిల్లా రాయవరం గ్రామం, ఇప్పుడే మన అధ్యక్షులు చెప్పారు, పెరిగింది, స్థిరపడింది విజయనగరం. ఆయనకున్న బిరుదులు ఏంటో తెలుసా? ఆధునిక యుగ కర్త, నవయుగ వైతాళికుడు, అభ్యుదయ కర్త, పితామహుడు, కవిశేఖర, మహాకవి, సంఘ సంస్కర్త, దేశభక్తుడు, మానవతావాది, వ్యవహారిక భాషోద్యమకారుడు. ఆయన రాసి
మన దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు ఎస్సీ హాస్టల్లో వాటిగా ఉంటూ ఎస్సీ పిల్లల టాయిలెట్స్ అని కడిగేవారు. ఆయనకి వాళ్ళ కుటుంబంలోని ఈయన చేస్తారని వాళ్ళ పేటలో వాళ్ళకి ఇల్లు ఖాళీ చేయించేశారు. అక్కడ ఉండదు మా వేటలో అని చెప్పింది. వీళ్ళందరూ కూడా సమాజంలో పోరాటం చేసినవాళ్ళు మన కోసం. వీళ్ళ రుణం, వీళ్ళ రక్తం చిందించడం వల్లే ఈరోజు మనం ఈ స్వతంత్రాన్ని, ఈ అనుభవాన్ని, ఈ ఆనందాన్ని, సౌఖ్యాన్ని పొందుతున్నాం. వీళ్ళ పాదాల కాళ్ళు కడిగి మనం నెత్తి మీద